నేనండి రేజింగ్ రాజుని, ఐఫరాజు రేజింగ్ రాజు టీమ్ లో వస్తాను కదా, జబర్దస్త్. నేను కూడా అదే జబర్దస్తులు చేస్తున్నా. మీ శాంతి సరిపడండి. ఈ సినిమా విడుదల కాకముందే మీ ముందుకు ఎందుకు వచ్చామంటే అండి, ఈ సినిమా గురించి ఒక 4 ముక్కలు చెప్దామనండి. ఏమండే ఈ సినిమాకి కోట్లు ఖర్చు లేదండి, కథ ఉందండో. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు పిచ్చి పట్టడం ఏంటే? నీకు మద పిచ్చి పట్టి ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేశావు. నేను నాశనం చేశానా? నువ్వే నా జీవితాన్ని నాశనం చేసావు. ఎప్పుడు చూడు తాగుడు, అనుమానం. నీ జీవితాన్ని నేను నాశనం చేశాను. నీ చెప్పుతాను, ఇలాంటి దరిద్రాన్ని ఏరుకోరి చేసుకున్నా. ఏనాటి పాపము. అదే నేను అనుకుంటున్నాను. నీలాంటి అనుమానికి మొగుడు దొరికినందుకు ఇది ఏ జన్మ పాపమో అని. నేను పతివ్రతను కాకపోతే నాకు విడాకులు ఇచ్చేయి. నీ దరిద్రం వదిలిపోతున్నా. తప్పులు చేయడం, విడాకులు అడగడం చంపేయాలే నిన్ను. ఉండు, మా డాడీకి ఫోన్ చేస్తాను. ఇచ్చడం చేత గానీ నీకు ఒక ఏయ్, డాడీ. ఫోన్ ఇవ్వు. డాడీయా మమ్మీయా? ఏమండే ఈ సినిమాలోనండి పెద్ద హీరో హీరోయిన్ లేరండి. హీరో కొత్త, హీరోయిన్ కొత్త. మనోహరమే మనోహరమే ఈ తీపి కలయిక మనోహరమే మనోహరమే మనోహరమే. అబ్బా, ఇప్పుడున్న పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు కూడా ఒకప్పుడు వాళ్ళ మొదటి సినిమాకి కొత్త హీరో కొత్త హీరోయినే 100 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హీరో హీరోయిన్ తో సినిమా చూసినా కథలేందే మీరు సినిమా చూడండి. అపరమేధావులండి మీరు. కాబట్టి మీరు ఈ సినిమాలో కథ ఉందో లేదో చూడండి.